కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది అన్న? బ్రహ్మాండంగా ఉందన్న. ఏం బాగుందన్న? బాగుంది అంటే వచ్చి 6 నెలలు అయింది కదా ప్రభుత్వం. అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరగాలి, కొంచెం టైం పడుతుంది. 6 నెలలు సంక్షేమ పదాలు టైం పడుతుంది అన్న. వచ్చి 6 నెలలు అయింది కదా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరగాలి కదా. జరిగిందా స్లోగా వేస్తాడు. జగన్ కూడా అలాగే ఏకంగా ఇవ్వలేదు కదా, సంవత్సరం పట్టింది. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది పరిపాలన అనొచ్చా, లేకపోతే వైసీపీ మీద ప్రతీకారంతో ఇట్లా కసిగా పరిపాలన చేశాడు అనొచ్చా? అవునా, వైసీపీ మీద వైసీపీ మీద ప్రతీకారం తీసుకుంటున్నాడని అవునన్నా అన్న. జగన్ చేసింది మొత్తం దుర్మార్గ చర్య. లాస్ట్ 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడి కొలగొట్టేయడం, రోడ్లు కొట్టేయడం, ఇల్లు కొట్టేయడం చేశాడు. 10 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు తీసుకునేవాడు. సో ఇప్పుడు వచ్చిన ఈ 7 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన బాగానే ఉందన్న. అన్న గత 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలకే రోడ్లు వేయలేదు. గత 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అంతకుముందు టీడీపీ కానీ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కేబినెట్ లో ఆయన మారుమూల గ్రామానికి కూడా రోడ్లు వేశారన్న. అది చరిత్ర. అది అంత మంచి పనులు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొంతమంది ఎందుకు నెగిటివ్ గా చేస్తున్నారు? డిప్యూటీ సీఎం గానీ మాకు వద్దని అంటున్నారు అన్న. ఉంటదన్న, కూటమిలో ఉన్నప్పుడు ఎవరికే వాళ్ళ నాయకుని పొడుకుంటాడు. అంతకుముందు మేము కూడా డిప్యూటీ సీఎం అనుకుంటాం డైరెక్ట్ గా. అంటే ఆ ఛాన్స్ ఇంకా లేదు కదా మాకు. ప్రజెంట్ లోకేష్ కూడా ఇంకా ఛాన్స్ లేదు. త్వరలో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన డిప్యూటీ సీఎం ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఒక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. వచ్చిన కొత్తలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. సో మరి ఇంతవరకు ఒక్కరు కూడా ఎందుకు తీసుకురాదని? అది వెరిఫికేషన్ జరుగుతుంది అన్న, కొంచెం టైం పడుతుంది. జగన్ 5 సంవత్సరాలు ఏం చేసింది లేదు కదా, ఎక్కింది 6 నెలలు అయింది కదా. స్లోగా మొత్తం జరుగుతుంది కదా. ప్రజెంట్ అభివృద్ధి మీద పెట్టారన్న. దావోస్ వెళ్ళారు, 1,00,000 కోట్లు తెచ్చారు కదా. సో ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, దూకుడు ఎక్కువగా పవన్ కళ్యాణ్ అన్న. సొంత దూకుడు ఎక్కువ ఉంది అన్న. ప్రజల సమస్య మీద దూకుడు ఎక్కువ ఉంది. సొంత నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ. అవునన్న, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆయన దూకుడుగా నిర్ణయిస్తున్నాడు. అట్లా తీసుకోకూడదా? తీసుకోకూడదు కదన్నా, అంటే నాయకులు ఉన్నారు. అవునన్నా, అది సీఎం గారితో చచ్చిన తర్వాత తీసుకుంటున్నాడు. సొంతంగా ఏం తీసుకోవట్లేదు, మొత్తం పక్కా ప్రీ ప్లాన్ గానే ఉంది. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఒకవేళ జనసేన పార్టీ కూటమి నుంచి విడిపోతే ఇక్కడ కూటమి పరిస్థితి ఏమవుతుంది అనుకో? అసలు విడిపోదన్నా. అసలు అధినాయకులు చెప్పారు కదా ఇద్దరు, గత మరో 10 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటుందని. అదేం జరగదన్న. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా అన్న. ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే డిప్యూటీ సీఎం లోకేష్ కూడా చెప్పారు కదా ఆ పదవికి ఎవరు అడ్డారని. ఇంకేంటి అన్న. ఓకే. సో ఓవరాల్ గా ఇట్లా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి అలా నెగిటివ్ గా మాట్లాడితే ఒక పేటీఎంస్ మాత్రమే, ఇంకెవరో కాదు. అదే ఫ్యూచర్ లో పక్కా అవుతారన్న. ఫ్యూచర్ లో పక్కా అవుతారు సీఎం అయినా. సో మన మొన్న డిప్యూటీ సీఎం పదవి మీద ఇప్పుడు నారా లోకేష్ ఇస్తే మంచిది అనేసి కొంత చర్చలు లేపారు. సో ఇది చంద్రబాబు నాయుడే కావాలని లేపారు, రాజీ కుట్రదు అన్న. అంతర్గతంగా కూటమిలో ఉన్నప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బలోపేతం కావాలని చూస్తూ ఉంటారు. అలా జనసేనలో ఉంటుంది, బీజేపీలో ఉంటుంది, అట్లాగా టీడీపీలో కూడా ఉంటుంది. తప్పేముంది? వాళ్ళకు ఒక స్కెచ్ చేశారేమో, అది వర్కౌట్ అవ్వలేదు. అంటే బహిరంగ చెప్పారు కదా మరి అందులో ఉన్న నాయకులే. అవునన్న, బహిరంగ చెప్పారు. తప్పేముంది? ఎవరి నాయకుడు వాడు కోరుకుంటాడు. మేము కూడా చాలా సార్లు చెప్పారు సీఎం మేము కూడా అరిసాం, కానీ ఇప్పుడు సీఎం కాదు కదా. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ప్రమాణ స్వీకారం. అవునన్న, లాస్ట్ టైం జగన్ ఉన్నప్పుడు 5 ఉన్నారు డిప్యూటీ సీఎం. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ పదవికి 1 వచ్చింది. అట్లాగే ఇప్పుడు లోకేష్ కూడా ఏంటి, ఇద్దరు ఈక్వల్ కదా. నేను కూడా పవన్ కళ్యాణ్తో సమానంగా ఉండాలని చెప్పి చూస్తున్నాడు. తప్పేముందో కోరుకోవచ్చు, దాంట్లో సమస్య లేదు. అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇవి మాటలు రేజ్ చేయడానికి ఇప్పుడు ఎంత రేజ్ చేస్తున్నారన్న? అంటే అన్న, అప్పుడేంటి వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది, నాకు సీఎం వద్దు డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పేసి అప్పుడు అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ఏముంది, పవన్ కళ్యాణ్ ఇంకా కొంచెం ఎలివేషన్ అవుతున్నాడు కదా పార్టీలో, ముందు దగ్గరలో అవుతున్నాడు, ప్రతి చోటకి వెళ్ళిపోతున్నాడు కదా. అసలు జగన్ దిగిందా? అంటే ఈ నాయకులు పరదాలు కట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ బయటికి వెళ్తారు ప్రజల్లోకి. ఇప్పుడు అంటే నాయకులకి వెనకాల వచ్చిన ఇన్కమ్ ఏమి రావట్లేదన్నా ఇది వచ్చి రేపడం ఇన్కమ్ అన్నా. అవునన్నా, ఆబ్వియస్లీ ఇన్కమ్ ఆపేశారు కదా. వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేలు దోచుకున్నారు, మైనింగ్ కానీ శాండ్ కానీ ఏ విధంగా. కానీ దీంట్లో దోచుకోవట్లేదు కదా, అభివృద్ధి మీద పెట్టారు మొత్తం. ఓకే. ఓకే.